అభయ్ నవీన్ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లోకి అన్లిమిటెడ్ ఫన్ ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళారు. వెళ్ళిన మొదటి వారం పర్లేదనిపించినా రెండో వారం నుంచి అభయ్ దానిపై కాకుండా ఎవరు ఎప్పుడు ఏడుస్తారా వాళ్ళని ఎప్పుడెప్పుడు హక్ చేసుకొని ఓదారుద్దామా అన్న చందంగా తయారయ్యాడు. ఇలా మొత్తంగా బిగ్ బాస్లో మనోడు మొదటి 2 వారాలు పబ్బం గడిపాడు. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి నేనేంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నానని తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాడు. అయితే బిగ్ బాస్ యష్మికి గుణపాఠం చెప్తూ అభయ్ని చీఫ్గా చేయగా అభయ్ అయినా సరిగ్గా తన క్లాన్ని లీడ్ చేస్తాడని అనుకున్నారు. కానీ యష్మి కన్నా చాలా చెత్తగా లీడ్ చేశాడు తన క్లాన్ని. అయితే ప్రభావతి 2.0 అనే టాస్క్ ను బిగ్ బాస్ హౌస్ లో గత 2 రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ టాస్క్ లో అస్సలు కనీసం ఫైట్ ఇవ్వకుండా గుడ్లు పొదుగు దగ్గర కూర్చొని తమాషా చూస్తున్నాడు. ఆడవాళ్ళైన యష్మి ప్రేరణ ఆడపులులా ఆడారు. కానీ పులిలా తన క్లాన్ కోసం రొమ్ము చీల్చుకొని ముందు నిలబాల్సిన అభయ్ పాలు తాగే పులిలా కూర్చుండిపోయాడు. యుద్ధం నాది కానీ దానికోసం రక్తపాతం మీరే చిందించండి అన్న రీతిలో చీమ కూడా కొట్టినట్టు ఉండిపోయాడు. పక్క క్లాన్ సభ్యుడు పృథ్వీ తమ క్లాన్ ఆడవాళ్లపై దాడి చేస్తున్న పల్లెత్తు మాట కూడా అనలేదు. కాగా ఈ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ ని క్వశ్చన్ చేస్తూ మందలిస్తాడు. పైగా తన క్లాన్ సభ్యులకి ఇది ఒక్కటే టాస్క్ కాదని వేరే టాస్కులు కూడా ఉన్నాయని లైట్ తీసుకోండి అంటూ వేరే సభ్యులను కూడా ఎంకరేజ్ చేసాగాడు. ఇలా తను ఆడకపోగా వేరే వాళ్ళని చెడగొట్టినందుకు గాను అలానే బిగ్ బాస్ ని ఈ టాస్క్ ఎందుకు పెట్టారనేలాగా క్వశ్చన్ చేసినందుకు దెబ్బకి చీఫ్ గా తప్పించారు. పోస్ట్ కాస్త హూస్ట్ అయ్యేసరికి అభయ్ అయ్య గారికి కళ్ళు నేల మీదకి వచ్చాయి. అప్పుడు గ్రహించడం మొదలు పెట్టాడు. ఇది తప్పకుండా ఓటింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుందని భావించి తెగ బాధపడిపోయాడు. ఇక ఏం చేసినా ఏం లాభంలే, వెళ్ళి పడుకో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని మన పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు. ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం, చేయాల్సినంత నష్టం చేసుకున్నాక ఇక ఏడవటమే శరణం అని భావించి ఏడవటం మొదలు పెడతాడు అభయ్. అది చూసిన నిఖిల్, సోనియా, సీత అభయ్ దగ్గరికి వచ్చి అతన్ని ఓదారుస్తారు. ఎవరు దేనికోసం అయితే పరితపిస్తారో వారు దానికే బలవుతారు అన్న దాంట్లో సందేహం అయితే లేదు. ఒకప్పుడు ఓదార్పు యాత్రలు చేస్తూ ఓదార్చిన సూర్యుడే ఇప్పుడు వేరే హౌస్ మేట్స్ ఓదార్పు కోరుకుంటున్నాడంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. ఈ వారం అభయ్ ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతాడని మీరు అనుకుంటున్నారా?